आवाज न्यूज ट्रू वॉइस। నమస్కారం आवाज न्यूज की स्वागतम। తాడ్వాయి మాజీ సర్పంచ్ బండారి సంజీవ్ యాదవ్ బహుముఖ ప్రజ్ఞాశాలి, రాజకీయాల్లో నాయకత్వం, సేవా కార్యక్రమాల్లో నిరంతర నిబద్ధత, మోటివేషనల్ స్పీకర్గా విద్యార్థులకు ప్రేరణ, నాటకాల్లో బీరప్ప పాత్రలో ప్రత్యేక గుర్తింపు, ఇవన్నీ ఆయన వ్యక్తిత్వానికి ప్రతిరూపం. తన గ్రామానికే అంకితమై ఉన్నత ఉద్యోగాన్ని వదిలి ప్రజాసేవలో నిమగ్నమయ్యారు. ఆవాజ్ ఛానల్ తరపున మీకు ఆర్థిక శుభాకాంక్షలు. ఒక సర్పంచ్గా, ఒక కెరీర్ మోటివేటర్గా, ఒక నాటకాలను ప్రోత్సహించే కళాకారుడిగా, ఒక పొలిటీషియన్గా, ఒక సర్పంచ్గా బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన సంజీవ్ అన్న గారికి మా ఆవాజ్ ఛానల్ తరపున హార్దిక శుభాకాంక్షలు. అన్న, మీ కెరీర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఏంది అనేది మా ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు ఒకసారి వివరిస్తే మీరు వివరించండి. ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు మరియు ఆవాజ్ ఛానల్ యజమాన్యానికి హృదయపూర్వకంగా నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు బండారి సంజీవులు. నేను 2019 నుంచి 2024 వరకు తాడ్వాయికి సేవలు అందించడానికి సర్పంచ్గా సక్సెస్ఫుల్గా సర్పంచ్ బాధ్యతలు నిర్వర్తించాను. అయితే సర్పంచ్ కాకముందే నాకు కొన్ని సోషల్ భావాలు ఉండే, సమాజానికి ఏదన్నా చేయాలనే ఉద్దేశంతో నేను సర్పంచ్ పదవికి రావడం జరిగింది. అయితే నేను 10th వరకు తాడ్వాయిలో చదువుకొని, ఇంటర్ డిగ్రీ కామారెడ్డిలో చదువుకొని, ఉన్నతమైన చదువుల కోసం హైదరాబాద్ వెళ్ళి ఎంకామ్, ఎంఏ ఇంగ్లీష్, బీఈడి కంప్లీట్ చేసుకొని ఒక ఎంఎన్సి కంపెనీలో 11 సంవత్సరాలు జాబ్ చేసినప్పుడు అనిపించేది, మన పుట్టుకకు ఏదైనా ఒక లక్ష్యం ఉండాలి, మనము చావకముందే ఏదైనా సాధించి తీరాలి, ప్రజల్లో ఒకటిగా ఉండాలని చెప్పేసి నేను ఆ రోజు నిర్ణయం తీసుకొని తాడ్వాయికి సేవలు అందించాలని 2019లో సర్పంచ్గా పొంది 24 వరకు నేను సర్పంచ్గా చేశాను. అదేవిధంగా నాకు ఖాళీ దొరికినప్పుడల్లా నేను మోటివేషనల్ స్పీకర్ కాబట్టి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మరియు ప్రభుత్వ పాఠశాలల్లో మరియు ఎక్కడైనా సంఘాలలో వెళ్ళి వాళ్ళను మోటివేట్ చేసేవాడిని. అదేవిధంగా టైం దొరికినప్పుడల్లా నాకు కొంచెం నాటకాల మీద ఎక్కువ పిచ్చి కాబట్టి వీధి నాటకాలు కాకుండా మంచి పాత్రలు పోషించేవాడిని. అదేవిధంగా సమాజానికి ఏదైనా ఒకటి చేయాలనే ఉద్దేశంతో, సంకల్పంతో నేను ఉన్నాను. నాకు అన్న, కెరీర్ మోటివేటర్గా మొన్న రీసెంట్గా ఏదో స్పీచ్ ఇచ్చిండ్రన్న, అది ఎక్కడ, ఏంది, మన ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులు ఒకసారి వివరిస్తారా? నేను టీ హబ్లో లాస్ట్ టైం ఒకసారి మాట్లాడే అవకాశం వచ్చింది. అదేవిధంగా ఇంపాక్ట్ ఇంటర్నేషనల్లో కూడా ఒకసారి నేను మాట్లాడడం జరిగింది, కామారెడ్డి ఇంపాక్ట్ ఇంటర్నేషనల్లో. నాటకాలు అంటే ఏమేమి నాటకాలు చేసిండ్రన్నా మీరు? ఇది తాడ్వాయి గ్రామం కాబట్టి చాలా మంది యువకులు వారు వీధి నాటకాలు ఆడుతూ ఉంటారు కాబట్టి బీరప్ప ఆటలో నేను ఒక రాజుగా, ఒక పంతులుగా వేషం వేశాను. చాలా ప్రజాదరణ వచ్చింది. అన్న, మీకు ఒక ఎంఎన్సి కంపెనీలో ఒక పెద్ద ఎంప్లాయీగా, ఒక కళాకారుడిగా, ఇప్పుడు ఒక పొలిటీషియన్గా మీకు సంతృప్తినిచ్చిన ఈ బహుముఖ ప్రజ్ఞాశాలిగా మీరు ఉన్నారు. మీకు సంతృప్తి ఇచ్చిన అంశం ఏది ఈ 4 అంశాల్లో? బాగా సంతృప్తినిచ్చింది అంటే సర్పంచ్ పదవి నాకు బాగా సంతృప్తినిచ్చింది. మరి ఇప్పుడు సర్పంచ్గా సేవలు అందించడం అయిపోయింది. ఇప్పుడు ఇంకా సేవలు అందించడానికి ఇంకీ పదవిగా మీరు తోటి కళాకారుల్ని మీరేమైనా ప్రోత్సహించాలనుకుంటున్నారా భవిష్యత్తులో ఒక ఉన్నతమైన పదవి వచ్చినప్పుడు? అట్లాంటి ఏమైనా కార్యక్రమాలు చేపడతారా? తోటి కళాకారులు అంటే చాలామంది నాటకాల రీత్యా చాలా బహుముఖంగా ప్రజ్ఞాశాలు చూపెట్టే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు బాగానే ఆడుతున్నారు. వాళ్ళను ఇంకా ఏ స్థాయికైనా తీసుకువెళ్ళడానికి రెడీ. ఓకే అన్న, మా ఆవాజ్ ఛానల్ తరఫున మీకు ఉన్నతమైన పదవి లభించాలని చెప్పి ఇప్పటికే సర్పంచ్గా సేవలు అందించారు. రానున్న ఎలక్షన్స్లో మీకు కూడా ఉన్నతమైన పదవి రావాలి. తద్వారా సర్పంచ్గా సేవలు అందించిన జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీ కానీ ఇంకా ఉన్నతమైన పదవి రావాలని చెప్పి మా